16 ఏళ్ల వయస్సు, తెలిసి తెలియని మనసులు, సినిమాలు, చెడు వ్యసనాలు, పనికిమాలిన స్నేహాలు పట్టించుకొని తల్లిదండ్రులు వెలసి పసిగుండెల్ని పాపాల కూపాలుగా మారుస్తున్నాయి. ప్రేమోన్మాదంతో ప్రాణాలు పోయేలా చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన విషాదం ఇలాంటిదే. ప్రేమోన్మాదం చివరికి విషాదాంతమైంది. నిన్న హైదరాబాద్లోని బాగంబర్పేటలో ప్రేమ పేరుతో మైనర్ బాలిక మరో యువతిపై దాడి చేసిన ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యానగర్ సమీపంలోని రైలు పట్టాలపై తల లేకుండా పడి ఉన్న మొండాన్ని కాచిగూడ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక, యువతిపై దాడి చేసిన బాలుడి మృతదేహమే ఇదే అని తేల్చి చెప్పారు పోలీసులు. బాగంబర్పేట తురాబ్నగర్ లో ఉండే బాలికా బాలుడు ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుకున్నారు. బాలిక తల్లి స్థానికంగా టైలరింగ్ పనిచేసేది. ఆమె ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. టైలరింగ్ సామాగ్రిని బాలుడి కుటుంబీకులే కొన్నారు. అయితే తన పెద్దమ్మ కూతురు దగ్గరకి బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ కు వెళ్తోంది. ఆ సమయంలో వెంటపడి వెకిలి చేష్టలకి పాల్పడ్డాడు బాలుడు. రాత్రి 7:30 ప్రాంతంలో ట్యూషన్ కి వెళ్లి బాలికని కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన ఆమె పెద్దమ్మ కూతురిపైన దాడి చేశాడు. అనంతరం కత్తిని అక్కడే పడేసి పరారయ్యాడు. అనుష అనుకుంటూ వచ్చిండంట. వచ్చి కత్తి తీసుకొని పొడుస్తూనే ఉండట. నా రెండో బిడ్డ ఉంది, ఆమె ఉండి ఎందుకు అట్లా పొడిచినా నూకేసి పిల్లగాన్ని అందుకుండంట. ఈ పిల్లగాన్ని బాలుని దాడి అనంతరం అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకి గురైన బాలుడు ఇంటికి తిరిగి రాలేదు. విద్యానగర్ జామియా ఇస్లామియా స్టేషన్ల మధ్యన రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజానికి బాలుడిది ఇవాళ పుట్టినరోజు. ఇవాళే తాను ఆత్మహత్య చేసుకోవడంతో తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వాళ్ళది తప్పున్నా కూడా, బాబు వాళ్ళ తప్పున్నా కూడా, అమ్మాయి వాళ్ళ తప్పున్నా కూడా అమ్మాయి వాళ్ళ తప్పు అని చెప్పారు మేడం. అబ్బాయి వాళ్ళదే తప్పు అని చెప్తారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కలిసి తిరుగుతారు, అన్ని అయితే ఆ బాబుది ఈ రోజు బర్త్డే ఉంది. సో మేబీ ఆ బాబు ప్రపోజ్ చేయడానికి పోతే నేను అనుకున్నాను, ఫ్రెండ్ని అనుకున్నాను. తిరిగేటప్పుడు తిరుగుతారు, గిఫ్టులు కొనిచ్చుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అన్ని చేస్తారు. లాస్ట్కి వస్తే మగ పిల్లలను బదలాం చేస్తారు. వాడు ఎంత ప్రెస్టేషన్ కి గురి అయితే ఆ పిల్లగాడు ఆ డిసిషన్ తీసుకుంటారు. ఎంతసేపు ఈ సొసైటీలో మగపిల్లల తప్పు అని అంటున్నారు, కానీ ఆడపిల్ల ఎంత మటుకు ప్రోత్సహించిందో తెలుస్తలేదు. అది ప్రేమ గురించి ఈ రేంజ్ లో క్లాస్ చెప్తున్న వీళ్లు ముందేం చేశారు? తమ కొడుకు ఎవరితో తిరుగుతున్నాడో ఎందుకో పట్టించుకోలేదు. అమ్మాయికి అంతగా గిఫ్టులు కొనిస్తుంటే ఏం చేశారు? ప్రాణం పోయాక ఇప్పుడు ఎన్ని కథలు చెప్పినా ఉపయోగం ఉండదు. అటు మైనర్ బాలుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ మైనర్ బాలిక, మరో యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలు అంబర్పేటలో తీవ్ర సంచలనంగా మారాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.